ఒకసారి ఈ ఫోటోను తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టు. ఏంది ఇది? ఎట్లా ఎట్లా కనబడుతుంది చూడురు ఒకసారి. డ్రోన్తో తీసిన ఈ చిత్రానికి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓరుగల్లు మళ్ళొక్కసారి రణక్షేత్రాన్ని తలపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్నది కదా. మీరు అనుకుంటున్నది నిజమే. ఏంది అంటే ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సుమారు 1300 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 400 మంది అతిథులు కూర్చునేలా బాహుబలి వేదికను కూడా ముస్తాబు చేశారు. చరిత్రలో నిలిచేలా రజతోత్సవం గ్రామాన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్నాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు సృష్టించే అవకాశం. ఇక నీలమ్మ 2000 విరాళం రజతోత్సవ సభ నిర్వహణకు అందజేత పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ కోసం ఎవరెవరు కదులుతున్నారు, కేసీఆర్ కోసం ఎవరెవరు రణం చేస్తున్నారు, కేసీఆర్ కోసం ఎవరెవరు అడుగులు వేస్తున్నారు, కేసీఆర్ కోసం ప్రతి ఒక్కరు ఎందుకు యుద్ధ కనికల్లోక అంటే యుద్ధ భూమిలో అడుగుపెట్టి రణం చేయడానికి యుద్ధం చేయడానికి ఎందుకు వస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రజతోత్సవాన్ని 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి అనేక సమస్యలను ఒకటా రెండా చావు నోట్లో తలబెట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణమైన రాష్ట్రాన్ని తీసుకువచ్చింది ఏ పార్టీ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. అదే తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా అధికారాన్ని స్పష్టంగా కూడా పాలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమేమైతే కోల్పోయామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో భిన్నంగా పరిపాలన చేసి భారతదేశంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే దేశంలో నెంబర్ 1 అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. ఇలాంటి గులాబీ పార్టీ కోసం ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులు కదులుతున్నారు, రైతులు కదులుతున్నారు, కార్మికులు కదులుతున్నారు, కర్షకులు కదులుతున్నారు, విద్యార్థులు కదులుతున్నారు, యువత కదులుతుంది, దాంతోపాటు వృద్ధులు కదులుతున్నారు, వికలాంగులు కదులుతున్నారు, సబ్బండ వర్గాలు కూడా ఒకటే నినాదం. ఓరుగల్లు పోదామా 27వ తారీఖు మన రణం ఏంది అంటే తెలంగాణ గలం దళం బలం ఏందో చూపెడదామా ఈ ప్రభుత్వానికి అంటూ పూర్తి స్థాయిలో అక్కడికి బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో హనుమకొండ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక్కొక్క యుద్ధ కనికై కదలాలే. ప్రభుత్వం మీద పోరు చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడికి బయలుదేరి మనం పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఒక పార్టీకి సంబంధించి మనం బలం చేకూర్చి మేము సైతం మీతో అంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది.